కోటాను కోట్ల ఆస్తుంది ఆ వెంకన్నకి. అయినా సరే ఇప్పటికీ ఆయన పగిలిన ఒక కుండ పెంకులోనే ఆయన నైవేద్యం స్వీకరిస్తారు అని విన్నాను. ఎందుకండి ఇదేమన్నా ఆచారమా? అసలు ఎవరు తీసుకొచ్చారు ఈ ఆచారం? కారణాలు ఏంటి? ఆ స్వామి అసలు అలా తీసుకోవడం ఏంటి? ఎందుకంటే ఆయన కోరుకుంటే వజ్రాలు, వెండి, బంగారం ఏది కావాలంటే అది ఆ పాత్రల్లో వడ్డించగలరు. అటువంటి ఆస్తి ఆయనకే ఉంది. అయినా ఎందుకు ఆ కుండ పెంకులో ఆయన స్వీకరిస్తారు? యథార్థానికి భగవంతుడు ప్రేమను చూస్తాడు. భావగ్రాహి జనార్దన అంటారు భగవంతుడిని. ఆయనకి కోటాని కోట్లు ఆస్తులున్నా కోటాని కోట్లు భక్తులు కూడా ఉన్నారు. అందులో కుమ్మరి భీమన కుమ్మరదాసు అని మనం చాలా ప్రాచుర్యంలో విన్నాం కదా. కుమ్మరి కమ్యూనిటీకి సంబంధించిన భగవంతుడు భక్తుడు. వారు తిరుమల దగ్గరలోనే ఉండేవారట. వారి వృత్తిరీత్యా కుండలు చేయడం, మట్టితో పనిచేయడం చేస్తూ ఉండగా భగవంతుడి పైన అపారమైన భక్తి ఉండడం వల్ల ఒక కొయ్య బొమ్మ, చెక్కతో చేసినటువంటి శ్రీనివాసుడి విగ్రహాన్ని, చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తను ఎక్కడైతే పని చేసుకుంటున్నాడో అక్కడే భగవంతుడిని ఆరాధించుకునేవాడట కుమ్మరి భీమన. ఎంత ప్రేమ అంటే వాళ్ళ దగ్గర మట్టి కుండలు ఉంటాయి, మట్టి కుండల్లోనే నివేదన చేసేవాడు. పూల కోసం కూడా అలా వెళ్ళి వెతికి చేసే వరకు వాళ్ళ వృత్తి ఇదవుతుంది గనక పూలు కూడా మట్టితో పూలు చేసి ఆ పూలతో అర్చించేవాడు స్వామిని. వీరు కుమ్మరి భీమన్న అనేవారు